వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సెకండ్ సెమ్కి సంబంధించి ఫోర్త్ సెమ్కి సంబంధించి సెకండ్ ఇయర్లో మనం ప్రీవియస్ క్లాస్లో స్థూల ఆర్థిక విధానము మరియు అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత గురించి మనము ఇంట్రడక్షన్ తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ అంతర్జాతీయ ప్రాముఖ్యత గురించి, ఈ అంతర్జాతీయ వ్యాపారం లేదా స్థూల ఆర్థిక విధానం గురించి మనము ఎందుకు డిస్కస్ చేయాలంటే, ఆర్థిక విధానంలో ఉన్నటువంటి కోశ విధానం, ఫిజికల్ పాలసీ, ఈ కోశ విధానాన్ని ఈ టాపిక్లో మనము తెలుసుకుంటాం. అసలు కోశ విధానం అంటే ఏంటంటే, ప్రభుత్వానికి ఆదాయము, వ్యయములు, ఇవన్నీ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. వాటిని అనుసరించి ఆదాయ వ్యయాల మార్గాలకు సంబంధించి ద్రవ్యపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకోవడం, ఒకవేళ ద్రవ్యం తక్కువగా ఉంటే ద్రవ్యాన్ని ముద్రించడం, ద్రవ్యాన్ని సపరేట్గా ఏ సంస్థలకు ఎంత ద్రవ్యం కేటాయించాలి అని చెప్పి ద్రవ్యాన్ని తన విధి దగ్గర ఉంచి కొన్ని వస్తువులకు పంపిణీ, అంటే కొన్ని సంస్థలకు పంపిణీ చేయడానికి మొత్తాన్ని కూడా కోశ విధానం. ఈ కోశ విధానం ప్రభుత్వ ఆధారంలోనే నిర్వహించబడుతుంది. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చెప్పాము 19E గాట్ WTO ఇవన్నీ కూడా కోశ విధానాన్ని అనుసరించడం కోసం, ఇంటర్నేషనల్ బిజినెస్ ఎంకరేజ్ చేయడం కోసం కూడా మనము లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం అనేది మనం చూసాం. అట్లాగే ఈ కోశ విధానం యొక్క ప్రాముఖ్యతను, కోశ విధానం ఈ కోశ విధానంలో చాలా మంది ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి ఉండే ఆదాయ వ్యయ వనరులు, ఆ ఆదాయ వ్యయ వనరుల పునఃపరిశీలన, ఇతర సంస్థలకు లేదా ఇతర డిపార్ట్మెంట్స్లకు పంపించాల్సినటువంటి ఆదాయ వనరుల పరిశీలన, పునఃపరిశీలన, ద్రవ్య వనరుల పరిరక్షణ, ఇలా మానిటరింగ్ చేసే విధానాన్ని మొత్తాన్ని కూడా ఏమన్నారంటే కోశ విధానం. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అవలంబించాలి అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ని లేదా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులను సమీక్షించి ఆదాయ వనరులను కూడా దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ద్రవ్య వనరులను కేటాయించాలి, అభివృద్ధి కోసం ఎంత కేటాయిస్తే ఆ ఆంధ్రప్రదేశ్ లేదా ఆ తెలంగాణ లేదా కర్ణాటక బాగుపడుతుంది, లేదా వీటికి ఆర్థిక సహాయం చేయగలిగితే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అని అనుకుంటారో ద్రవ్యపరమైనటువంటి నిధిని పరిరక్షించేవాళ్ళు. సో ఇట్లా పంపిణీ చేసి కొంత ద్రవ్యాన్ని ఆ రాష్ట్రాలకు పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయము, ఖర్చులు, సంక్షేమ పథకాలు, ఇంకా మిగిలిన ఇతరత్ర ద్రవ్యపరమైనటువంటి నిధులన్నింటినీ కూడా పరిరక్షించే విధానాన్ని కోశ విధానం. అందుకని సార్ ఆర్థర్ స్మితీస్ ఒక మాట చెప్తూ ఉంటాడు. స్మితీస్ కొన్ని చోట్ల బుక్లో ప్రింటింగ్లో సర్ ఆర్థర్ స్మిత్ అని ఉంటుంది, స్మిత్ అని ఉంటుంది. బట్ అది కాదు, స్మితీస్ అనే ఆర్థికవేత్త చెప్తూ ఉంటాడు కోశ విధానం గురించి. ప్రభుత్వపరమైనటువంటి వనరులు, ప్రభుత్వం కానీ ప్రైవేట్గా వ్యక్తులు సంస్థలు కానీ ఏవైనా సరే మానిటరింగ్ జరగాలి అంటే ద్రవ్యపరమైనటువంటి వనరులు అన్ని పంపిణీ చేయాలి కాబట్టి ప్రభుత్వమే వాటిని నిర్దేశిస్తూ ఉంటుంది. కాబట్టి దానిని ఏమన్నాము, కోశ విధానము అని చెప్పడం జరిగింది. అట్లాగే జేఆర్ హిక్స్ కూడా దీనిని బలపరచడం జరిగింది. జేఆర్ హిక్స్ అభిప్రాయంలో కూడా కోశ విధానం అనగా ఆర్థిక వనరులన్నింటినీ పరిరక్షించడమే కోశ విధానము అని చెప్పి చెప్పడం జరిగింది జేఆర్ హిక్స్. అట్లాగే జేమ్ కీన్స్ కోశ విధానం గురించి ఒక గమనించుకోండి. కోశ విధానం అనగా దాని అర్థం ఏమిటి అంటే ద్రవ్యపరమైన వనరులను పరిరక్షించడమే కోశ విధానము. ఎంత ద్రవ్యాన్ని ముద్రించాలి, ఎంత అప్పులు ఉన్నాయి భారతదేశానికి, లేదా రాష్ట్రాలకు ఎంత కేటాయించాలి, రాష్ట్రాలకు వచ్చే ఆదాయ వనరులు ఎంత శాతం ఉంది, ద్రవ్యాన్ని మనం ముద్రించగలిగితే మళ్ళీ దాన్ని తిరిగి పొందగలమా, ఇట్లా మొదలైన అంశాలన్నింటినీ కూడా పరిరక్షించడం కోసం ఉన్నటువంటి విధి విధానాన్ని కోశ విధానం, ఫిజికల్ పాలసీ అని చెప్పడం జరిగింది. అంటే కోశము అంటే కోశాధికారి,
కోశాధికారి, దీనికి విత్త సంస్థ సంఘాలు కూడా ప్రభుత్వ పరంగానే మరియు రాష్ట్ర స్థాయిలో కూడా విత్త సహాయక సంస్థలు కూడా ఉంటాయి. ఈ విత్త సంస్థలకు సంబంధించినటువంటి విధానం కోశము అనగా కోశాధికారి, ట్రెజరీ అంటాం. ట్రెజరీ ఉదాహరణకు మనం ఏమైనా అభివృద్ధి కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో కానీ, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడం కోసం పట్టణాల్లో కానీ, ప్రాజెక్టులు నిర్మించుకోవడంలో కానీ, లేకపోతే చెరువులు నిర్మించుకోవడంలో కానీ అవస్థాపన సౌకర్యాలు అన్నాం. వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం కోసం ప్రభుత్వాన్ని మనం ఆర్థిస్తూ ఉంటాం. మాకు ఇది కావాలి, ఇది ప్రాబ్లంగా ఉంది, మాకు చెరువులు కావాలి, లేదా వాటర్ సొల్యూషన్స్ ఉండాలి, లేదా నదీ పరివాహ వాటర్ని మాకు మంచినీళ్ళ ప్రాంతాలకు కావాలి. ఇట్లాంటివన్నీ కూడా మనకి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కోశాధికారి దృష్టికి తీసుకెళ్తుంది. ఉదాహరణకు ఆ సమస్యను తీర్చడం కోసం, ఆ ఏరియాలో ఉన్న ఆ సమస్యను తీర్చడం కోసం ఎస్టిమేషన్ ఎంత ఖర్చు అవుతుంది అనేది ట్యాలీ చేస్తూ ఉంటుంది. ట్యాలీ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తే మనకి ఆ వనరులను మనం పరిరక్షించుకుని ఆ వనరులను అభివృద్ధి చేయవచ్చు, అక్కడ ఉన్న సమస్య తీరుతుంది అని కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. అందువల్ల ఆర్థికపరమైనటువంటి విధానాన్ని పరిరక్షించడంలో లాభాలు, నష్టాలు, ఆర్థిక వ్యయాలు, ఆర్థిక వనరులను రాబట్టడం, వీటన్నిటిలో మనం పోలిస్తే ఈ కోశ విధానం అనేది ప్రధాన పాత్ర వాటిని పరిరక్షించడం కోశ విధానం మనం చూస్తాం. అలాగే గేమ్ టీమ్స్ కూడా విధానాన్ని సంబంధించిన అట్లాగే ఏపీ లెర్నర్ ఏం చెప్తున్నాడంటే అగస్ట్ పౌల్ లెర్నర్ ఏం చెప్తున్నాడు అంటే, వీళ్ళు చెప్పినటువంటి విధానం ఒక దేశంలో ఆర్థిక విధానం సక్రమంగా ఉండాలి అంటే, ఆ సక్రమైన వనరులన్నీ కూడా పరిరక్షించాలి అంటే, స్వేచ్ఛాయుతంగా జరగాలి అంటే ఖచ్చితంగా కోశ విధానం అనేది జరగాలి, అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడాలి అని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా ఈయన ఏం చేసినట్టు విస్తృతపరచడం జరిగింది. ఈయన చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా విస్తృతపరచడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే బడ్జెట్ను రూపొందించడం చూస్తూ ఉన్నాం. ఆర్థిక వ్యవస్థలో మనం బడ్జెట్ రూపొందిస్తాం అంటే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము వచ్చినటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలి, పర్యాటక రంగానికి ఎంత కేటాయించాలి, విద్యుత్ శాఖకి ఎంత కేటాయించాలి, వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించాలి, మహిళా అభివృద్ధి సంఘానికి అభివృద్ధి చేయడం కోసం ఎంత కేటాయించాలి, విద్య కోసం ఎంత, ఆరోగ్యం కోసం ఎంత, ఉద్యోగిత స్థాయిని పెంపొందించడం కోసం, ఉపాధి పెంపొందించడం కోసం ఎంత, అంటే ఇలా రకరకాల ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాలో ఏ అంశానికి ఎంత అమౌంట్ కేటాయించాలి అని చెప్పడాన్ని మనం ఏమన్నా అంటే కోశ విధానం అని కూడా మనం చెప్తుందని బడ్జెట్ అంటాం. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా కోశ విధానం ఉన్నటువంటి ద్రవ్యాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. కోశ విధానం వీళ్ళు అమలుపరచకుండా బడ్జెట్లో లేకుండా అక్కడ ఆ కార్యకలాపాలు అభివృద్ధి చెందాయంటే అభివృద్ధి చెందవు, లేదా ఇంప్లిమెంట్ కూడా దీన్ని అంతా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే దీన్ని నిర్వహించగలగాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించగలగాలి ఉంటుంది. కాబట్టి కోశ విధానం అనేది భారత ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రధానమైన అంశం. ఏ వస్తువుల మీద ఎంత ఖర్చు పెట్టాలి, వేటి మీద ఎంత విధానం తీయాలి, ఏ వస్తువులను కొనుగోలు చేయాలి, లేదా ఏ అవస్థాపన సౌకర్యాలు నిర్మించాలి, ప్రజలకు అభివృద్ధి కార్యకలాపాలు, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి మెరుగుపరచడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలన్నీ కూడా కోశ విధానమే పరిశీలిస్తుంది. అట్లాగే ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ, రాజకీయవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా జీతాలు, వేతనాలు ఇవన్నీ కూడా నిర్ణయించి ఆ నిర్ణయించినటువంటి జీతాలన్నీ కూడా ఎక్కడి నుంచి చెల్లించబడతాయంటే కోశ విధానం నుంచి చెల్లించబడుతుంది. అంటే దీన్ని ఫైనాన్స్ విత్త సంఘం ఒకటి ఉంటుంది. 1వ విత్త సంఘం, 2వ విత్త సంఘం, 3వ ఫైనాన్స్ ఉంటాయి. 5 years ఉంటుంది. ఆ విత్త సంఘంలో కూడా ద్రవ్యము వనరులను ఏ ఫీల్డ్కి ఎంత, ఏ రంగానికి ఎంత, ఏ సెక్టర్కి ఎంత అని కేటాయించి ఏ సంవత్సరం ఎంత కేటాయించాలని కూడా నిరంతరం చూస్తుంది. లాస్ట్ మనకి 2019-20 బడ్జెట్ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తర్వాత పశ్చిమ బెంగాల్, ఈ దాదాపు ఈ 4-5 రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ కేటాయించడం జరిగింది. మిగిలిన రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించలేదు. సో దీనికి పొలిటికల్గా కూడా కొంత నిర్దేశించబడి ఆర్థిక విధానాలను, ఆర్థిక వనరులను కూడా పంపిణీ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు బడ్జెట్ గురించి మనకు వచ్చింది కాబట్టి బడ్జెట్ గురించి కూడా మనం చూడాలి. బడ్జెట్ ఈ కోశ విధానం అనేది విత్త సంఘాల ద్వారా నిర్ణయించబడడానికి
ఫినాన్స్ కమిషన్స్ అంటాం. విత్త సంఘాలు మొట్టమొదటి 15వ ప్రణాళికలో అంటే విత్త సంఘం అనేది మనకి నడుస్తూ ఉంటుంది. దీనికి ఆర్వి రెడ్డి అనేవాడు ప్రధాన కమిషనర్గా వ్యవహరించడానికి మనం చూస్తాం. అలాగే ఎల్ఎంసిపి పురాతనం. సో ఈ విత్త విధానం కోసం కంట్రోల్ చేయడం కోసం కొంతమంది ఆర్థికవేత్తలను మాత్రమే తీసుకుంటారు. ఈ ఆర్థికవేత్తలు ఈ సంఘాలని ఫైనాన్స్ చేయడం కోసం కమిషనర్ ఉంటాడు. ఆ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ సంఘాలు నిర్వహించబడతాయి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఉదాహరణగా ఒక ఉద్యోగాలు ఒక కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేవాడు కానీ వేరే ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రభుత్వానికి ప్రతినిధిగా పనిచేస్తూ జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మాకు జీతం రావట్లేదని స్ట్రైక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతినిధులందరూ కూడా ఆర్థిక సంఘానికి సిఫార్సు చేస్తారు. అప్పుడు ఆర్థిక సంఘం వాళ్ళకి జీతం రూపం పక్కన పడేసి వచ్చే ఆదాయ వనరులు ఏమున్నాయి, సో వాళ్ళకి మనం జీతం చెల్లించగలమా, వచ్చే వనరులకి ఇవి టాలీ అవుతుందని చెక్ చేస్తాం. అలా టాలీ చేసిన తర్వాత వాళ్ళకి వాటన్నిటిని కూడా రిలీజ్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది విత్త సంఘాలలో కోశాధికారి అంటారు, ట్రెజరరీ. ఆ ట్రెజరరీ ద్వారా ఉన్నటువంటి ద్రవ్యం అన్ని కూడా అందరికీ కూడా కేటాయించబడతాయి, అన్ని రాష్ట్రాలకు కూడా కేటాయించబడడం మనం చూస్తూ ఉంటాం. అంటే టోటల్గా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఈ కోశ విధానం అనేది ఒక అమలవుతుంది. ఒకవేళ ద్రవ్యం అన్ని రాష్ట్రాలకి మిగిలిపోతూ లేకపోతే నిల్వలో ఉంటే వాటిని అలాగే పెట్టుకుని మిగిలిన అభివృద్ధి లేదా మిగిలినటువంటి ఆర్థిక సంవత్సరం వాటిని వెచ్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రాష్ట్రం లాస్ అయ్యి ఉంటే అంటే ప్రభుత్వము జీతాలు చెల్లించడము, అవస్థాపన సౌకర్యాలు చెల్లించడం ఖర్చులు ఎక్కువైపోయింది ప్రభుత్వానికి. అప్పుడు లాస్ అయింటే అప్పుడు కరెన్సీ ముద్రించుకోవడానికి కూడా సపోర్టెడ్గా ఉంటుంది. అట్లా వీలైతే కరెన్సీని అలా ముద్రించేవాడు. ఇప్పుడు డబ్బులు అందరికీ పంచిపెట్టి ప్రతి రాష్ట్రానికి, జమ్మూ కాశ్మీర్కి, తర్వాత ఉత్తరాఖండ్కి, బీహార్కి, ఒరిస్సాకి, ఆంధ్రాకి, తమిళనాడుకి, కర్ణాటకకి, తెలంగాణ మొత్తం రాష్ట్రాలన్నీ కూడా ఉన్నటువంటి డబ్బు మొత్తం ఉపయోగించుకోండి, అభివృద్ధి చెందండి, ప్రాజెక్టులు బాగు చేయించుకోండి, విద్య మనం సమకూర్చుకోండి, ఆరోగ్య పరిస్థితులు సమకూర్చుకోండి అని చెప్పి అందరికీ ద్రవ్యం ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత మన దగ్గర డబ్బు లేదు, కోర్సు విధానం లేదా విత్త సంఘం దగ్గర. అప్పుడు కరెన్సీని ముద్రించుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ ద్వారా ముద్రించాలి. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ద్వారా ముద్రిస్తే కరెంటు కరెన్సీ అంటే ప్రవాహంలో చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ వాల్యూ ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లా కూడా కరెన్సీ ముద్రించుకుంటుంది. కోశ విధానంలో మనం ఉన్నటువంటి అంశం. ఇప్పుడైతే బడ్జెట్ గురించి మనం చూద్దాం. బడ్జెట్ కోశ విధానం గురించి తెలియాలంటే బడ్జెట్ కూడా మనకు తెలియాలి. బడ్జెట్ ఫస్ట్ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత షణ్ముగం శెట్టి అనే వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రి భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సరే, బడ్జెట్ అంటే ఏంటి అంటే ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయ వనరులను బడ్జెట్ అంటారు. ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయ వనరులు, ప్రభుత్వానికి ఆదాయం, ఖర్చులు. ఈ బడ్జెట్ ని 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే సంతులిత బడ్జెట్, రెండు లోటు బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్ అంటారు. ఈక్విటీ బడ్జెట్, లోటు బడ్జెట్. మూడవది సర్ప్లస్ బడ్జెట్, దీనిని మిగులు బడ్జెట్ అంటారు. తర్వాత రెవెన్యూ లోటు అని కూడా ఒకటి ఉంటుంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. కోశ విధానము మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ అన్న కాబట్టి ఆ రెవెన్యూ విధానం గురించి కూడా మనం చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం రెవెన్యూ లోటు, రెవెన్యూ విధానము, తర్వాత అక్కడ ఉన్నటువంటి వనరులు రెవెన్యూ శాసము అని కూడా ఉంటాయి. ఆ పదాల గురించి కూడా మనకు తెలుసు. ఇప్పుడు బడ్జెట్ అంటే తెలుసు. బడ్జెట్ 3 రకాలు. ముందు బడ్జెట్ అంటే తెలియదు కదా, ఆదాయ వ్యయాల జాబితానే ఏమన్నా అంటే బడ్జెట్ అన్నమాట. ఆదాయ వ్యయాల జాబితా, ఆదాయ వ్యయాల జాబితా. ఎవరు ఆదాయ వ్యయాలు? ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలు. ఎవరొక్క ఆదాయ వ్యయాలు? ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలు.
ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు చూడాలి. మరి ఆదాయ వ్యయాలు జాబితా బడ్జెట్ అన్న. మరి బడ్జెట్ అంటే 3 రకాల బడ్జెట్. సంతృప్తి బడ్జెట్ అంటే ఏంటి తెలియదు, లోటు బడ్జెట్ తెలియదు, మిగులు బడ్జెట్ తెలియదు. 3 బడ్జెట్లు తెలియాలంటే ఆదాయ వనరులు, ఖర్చులు ఇవన్నీ తెలియాలి మనకు. ఆదాయ వనరులు, ఖర్చులు. ఆదాయ వనరులు, ఖర్చులు. ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఏమున్నాయి? ఆదాయ మార్గాలు. ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఫస్ట్ది పన్నులు. ఫస్ట్ది పన్నులు. రెండవది జరిమానాలు. ఫీజులు. పరిపాలన అంశాలు. పరిపాలన అంశాలు. ఇష్యూస్. నిధులు. ఇవి అన్ని దేశానికి వచ్చే ఆదాయ వనరులు. ఏ వనరులు అండి? దేశానికి వచ్చే ఆదాయ వనరులు. ఒకటేంటది? పన్నులు. అంటే మనం కడుతున్నటువంటి పన్నులు, ట్యాక్సెస్, ఆదాయ పన్ను, సేల్స్ ట్యాక్స్లు, వినోదపు పన్నులు, ఇవన్నీ కూడా పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం అనేది ఇవి 2 రకాలు. ఒకటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. 2 రకాల పన్నులు కూడా ప్రభుత్వానికి ఆదాయం ఉంటాయి. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఈ ప్రత్యక్ష పరోక్ష పన్నులను చెల్లించడం ద్వారా, అంటే ప్రజలు చెల్లించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు అవుతాయి. ప్రత్యక్ష పన్నులు అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్? ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి అని మనం పరిశీలించినట్లయితే, ప్రత్యక్ష పన్నులు అనగా కేవలము వస్తువు ఏమీ కొనకుండా సేవలకు మాత్రం వినియోగించడం. ఉదాహరణకు పంచాయతీ కుళాయి, ట్యాప్ కడుతూ ఉంటారు పన్ను. అట్లాగే ఇంకా వినియోగిత వస్తువులు, కేవలం ఆ వస్తువుల మీద మాత్రమే కడతాం. అలాగే ఇంటి పన్ను. ఇట్లా ప్రత్యక్షంగా కడుతూ ఉన్నాం కాబట్టి వాటిని ప్రత్యక్ష పన్నులు. పరోక్ష పన్నులు అంటే సోప్ కొనడం ద్వారా, క్రింద 10 రూపీస్ పెట్టి ఒక సోప్ కొన్నామంటే దానికి 950 పైసా పడుతుంది, 9.50 పైసా పడుతుంది. అంటే ₹9.50 పడుతుంది. మిగిలిన 50 పైసలు ట్యాక్స్ అవుతుంది. సో వస్తువు కొనడం ద్వారా ట్యాక్స్ కడతాం కానీ పరోక్షం అవుతుంది. ప్రత్యక్షంగా ఒక ట్యాక్స్ కట్టాలి. ప్రత్యక్షంగా మనం ట్యాక్స్ కట్టాలి. పరోక్షంగా చెల్లిస్తున్నాం, ఇండైరెక్ట్గా చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రత్యక్షము, పరోక్షం అనే 2 రకాల ట్యాక్సెస్ అనేది మనం చూస్తున్నాం. ప్రత్యక్షము, పరోక్షము. ఇప్పుడు చూడండి, పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. రెండవది జరిమానాలు కూడా ప్రభుత్వానికి. మనం డిస్కస్ చేసేది ఏంటి? ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాల గురించి మనం చూస్తాం. డిస్కస్ చేసే అంశం ఏంటి? ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు రావడం ఫస్ట్ ఏంటి? పన్నులు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. 5 మార్క్స్ లో కూడా అడుగుతూ ఉంటాడు. ప్రభుత్వ ఆదాయ మార్గాలు ఏవి అంటాడు. ప్రభుత్వ వ్యయ మార్గాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చూద్దాం. ప్రభుత్వానికి వచ్చే వ్యయ మార్గాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చూద్దాం. నెక్స్ట్ జరిమానాలు. ఏ జరిమానాలు అంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం, జరిమానా. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, జరిమానా. అట్లాగే జనసంచారం తిరుగుతున్న చోట అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనడం, కోర్టు వద్ద న్యాయస్థానం వెళ్తే అక్కడ జరిమానా చెల్లించాలి. అలాగే కొట్టుకోవడం వల్ల, కోర్టు వ్యవహారాల వల్ల, ఇట్లా రకరకాల జరిమానాలు విధించడం వలన వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది. జరిమానాలు విధించడం వలన వచ్చేదాన్ని ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది. కాబట్టి ఫైన్స్ అన్నమాట, పెనాల్టీస్ అని కూడా అంటాం. ఈ ఫైన్స్ వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఫీజులు చెల్లిస్తూ ఉంటే అది కూడా గవర్నమెంట్కి ఆదాయం అవుతుంది. స్టూడెంట్స్ చెల్లించే ఫీజులు. అట్లాగే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం మనం అప్లై చేసుకోమంటూ ఉంటాం. ఆ సెట్ అప్లై చేసుకోవడం, ఎంసెట్ అప్లై చేయడం, ఇంజనీరింగ్ సెట్ అప్లై చేసుకోవడం, టెట్ అప్లై చేసుకోవడం. ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ అవలంబించడం కోసం ముందుగానే
ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక టెస్ట్, ఎలిజిబిలిటీ టెస్ట్ అని. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా మనం ఏం చేస్తుంటే డీడీవీస్ లేకపోతే వేరే ప్రత్యక్షంగా వేరే బ్యాంకుల ద్వారా లేకపోతే ఏదో ఒక మీడియం ద్వారా ఆ వస్తువు లేదా చలాన్స్ కట్టి వాటి మీద మనం వాటిని హాల్ టికెట్స్ కానీ లేకపోతే అప్లికేషన్స్ కానీ ఫిల్ చేస్తాం. సో ఇట్లా చెల్లించినవన్నీ కూడా గవర్నమెంట్ ఖాతాలోకి యాడ్ అవుతూ ఉంటాయి. సో గవర్నమెంట్ ఖాతాలోకి యాడ్ అవుతుందంటే దాన్ని కూడా ప్రభుత్వం యొక్క ఆదాయం అని చెప్పవచ్చు. చూడండి ఎన్ని రకాలుగా ఆదాయం ఉంటుందో. ఏ మార్గాలు ఇంకా ఉన్నాయి, వాటి కూడా చూద్దాం. నెక్స్ట్ పరిపాలనా అంశాలు. పరిపాలనా అంశాలు అంటే ఉదాహరణకు బస్సు ఎక్కాం, బస్సు ద్వారా అంటే రవాణా సౌకర్యం, బస్సు ద్వారా టికెట్ తీసుకుంటాం, ఆ టికెట్ గవర్నమెంట్ పెడుతుంది. ట్రైన్ ఎక్కాం, ట్రైన్ టికెట్ తీసుకుంటున్నాం, సో అది కూడా గవర్నమెంట్కి ఆదాయం అవుతుంది. ఫ్లైట్ ఎక్కాం, ఫ్లైట్ టికెట్ తీసుకుంటాం, అది కూడా గవర్నమెంట్కి ఆదాయం అవుతుంది. అలాగే ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడం ద్వారా ఉదాహరణకు మీ సేవకి వెళ్ళి కరెంటు బిల్లు పే చేస్తారు. సో ఇవన్నీ కరెంటు బిల్లు కట్టడం కూడా ప్రభుత్వానికి ఆదాయం. కరెంటుకి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కొన్ని చెల్లింపులు ఉంటాయి, అవి కూడా. తర్వాత రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, అట్లాగే రిజిస్టర్ చేసినటువంటి భూమికి, పొలాలకి, రిజిస్ట్రేషన్స్కి సంబంధించినటువంటి దాఖలాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు అంటాం. వీటిని ప్రభుత్వమే లీడ్ చేసుకుంది కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పరిపాలనా అంశాలు. అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్ అంటాం. అడ్మినిస్ట్రేషనల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే పన్నులు, జరిమానాలు, ఫీజులు, పరిపాలనా అంశాలు. తర్వాత ఎషీట్స్ అంటాం. ఎషీట్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎషీట్స్ అనగా వారసులు లేకుండా లేదా తమకు ఉన్నటువంటి ప్రతినిధులు లేకుండా ఆస్తి కలిగినటువంటి వ్యక్తులు చనిపోయినా లేదా వాళ్ళు ఏదైనా ట్రస్ట్కి రాసిన ధార్మికత, చారిటీ అంటాం, చారిటబుల్ అంటాం. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు పిల్లలు లేని పక్షంలో కానీ లేదా ప్రభుత్వానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కానీ ఇవన్నీ అనవసరం మనకు. ఈ మధ్యకాలంలో కోవిడ్ టైంలో చాలా మంది సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు, సినీ యాక్టర్లు, కొంతమంది పొలిటీషియన్స్ అందరూ కూడా కొంత ఏం చేశారు, చారిటీ దాతలుగా ఉండి కొంత అమౌంట్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇదేమవుతుందంటే గవర్నమెంట్కి ఇన్కమ్ సోర్సెస్గా మనం చెప్పవచ్చు. ఎషీట్స్ అని వారసులు లేకుండా దాతలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చే నిధులను కూడా ఎషీట్స్ అంటాం. ఏమంటాం? ఎషీట్స్ అని చెప్పడం జరుగుతుంది. వారసులు లేకుండా ప్రభుత్వానికి ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే ద్రవ్య నిధులను ఏమంటారంటే ఎషీట్స్ అంటారు. ఎషీట్స్ ఎగ్జామ్లో ఇది రాయాల్సి ఉంటుంది. పోషక విధానం తెలియాలి అంటే బడ్జెట్ తెలియాలి. బడ్జెట్ తెలియాలి అంటే విత్త సంఘం, విత్త సహాయ సంఘాలు ఏమన్నా వాటి గురించి కూడా తెలియాలి. ఎకనామిక్స్లో మొత్తం అన్ని కూడా మనం పరిశీలించాలి. అట్లాగే ఎషీట్స్ నిధులు. నిధులు అంటే ఏ నిధులు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది కొన్ని నిధులు. ఉదాహరణకు కొన్ని ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి కానీ, రవాణా సౌకర్యం నిర్మించుకోవడానికి కానీ, రోడ్లు నిర్మించుకోవడం కోసం కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం దాని క్రింద ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత నిధులను మంజూరు చేసి ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేసుకుంటుంది, అంటే అభివృద్ధి చేసుకుంటుంది. అప్పుడు ఆయా రాష్ట్రాలు ఏం చేస్తాయంటే రోడ్లను, విద్య, వైద్య మొదలైన సౌకర్యాలను అవలంబించుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంకా అప్పులు. అప్పులు కూడా ప్రభుత్వానికి ఆస్తాయి. అప్పులు అంటే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేదా భారతదేశంలోనే డబ్బున్న వాళ్ళు ఎవరైనా సంపన్నులు ఉంటే కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కూడా లోను తీసుకోవడం, అప్పులు తీసుకోవడం అనేది మనము చూస్తూ ఉంటాం. అప్పులు కూడా ప్రభుత్వానికి ఆదాయ మార్గాన్ని వస్తుంది. ఈ అప్పులు ఎప్పుడు చేస్తుందంటే ఆదాయ మార్గాలన్నీ కూడా బ్యాన్ అయినప్పుడు అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పులు అనేవి తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తన క్రింద ఉన్నటువంటి జిల్లా లేదా స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని నిధుల రూపంలో, అప్పుల రూపంలో ఇస్తుంది. సో వీటికి వచ్చే వనరులు ఇవి. ఇట్లా ఒక్కొక్క ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రభుత్వము వాళ్ళ యొక్క ఆర్థిక విధానాన్ని అనుసరించి పన్నుల ద్వారా, ఫీజుల ద్వారా, జరిమానాల ద్వారా, ఎషీట్స్ ద్వారా రకరకాల బాధలు పడుతూ ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. ఇది ఆదాయ మార్గాలు. ఎవరి ఆదాయ మార్గాలు? ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యయ మార్గాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యయ మార్గాలు. ప్రభుత్వానికి వ్యయ మార్గాలు ఏంటవి? ప్రభుత్వానికి వ్యయ మార్గాలు చాలా మార్గాలు.
ప్రభుత్వం ఖర్చు పెట్టేది. ఒకటి ఫస్ట్ దేశ రక్షణ, సంక్షేమ పథకాలు, విద్య, పరిపాలనా నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాలు, బదిలీ చెల్లింపులు, నిర్వహణ అంశాలు. చూడండి ఏమన్నాయమ్మా? దేశ రక్షణ, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు ఇవన్నీ. కానీ మరి ప్రభుత్వానికి ఖర్చులు కూడా ఉన్నాయి, ఆదాయం ఉంటాయి కదా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు చాలా తక్కువ, కానీ ప్రభుత్వానికి వచ్చే మార్గాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి దేశ రక్షణ, దేశ రక్షణ కోసం దాదాపుగా ప్రభుత్వము 70% వనరులను, ద్రవ్య వనరులను కేటాయిస్తూ ఉంటుంది. ఈ దేశ రక్షణ రెండు రకాలుగా ఉన్నాయి: ఇంటర్నల్ డిఫెన్స్, ఎక్స్టర్నల్ డిఫెన్స్. ఇంటర్నల్ డిఫెన్స్, ఎక్స్టర్నల్ డిఫెన్స్. ఇంటర్నల్ డిఫెన్స్ అంటే కేవలం పోలీసులు మనతోనే ఉంటారు, మన ఊళ్ళోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడే డిఎస్పీ, ఏఆర్, ఏసీపీ, కమిషనర్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. మనలో గొడవలు ఏమైనా జరుగుతూ ఉంటే వీటిని మాత్రం సర్దుమణి చేస్తూ ఉంటారు. సో వీళ్ళని ఏమన్నారంటే అంతర్గత రక్షణ. మరి బహిర్గత రక్షణ ఏంటి? దేశ సరిహద్దులను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉండే మనకు తెలియదు, వాళ్ళ కుటుంబం మనకు తెలియదు. అక్కడ నుండి శత్రు దేశాలు దాడి చేసిన, బాంబ్ బ్లాస్టింగ్ చేసిన వీటన్నిటిని కూడా ఎదుర్కొని మనల్ని రక్షించడం కోసం దేశ సరిహద్దుల చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా డిఫెన్స్. అంటే ఇంటర్నల్ డిఫెన్స్ ఉంది, ఎక్స్టర్నల్ డిఫెన్స్ ఉంది. ఈ ఇంటర్నల్ డిఫెన్స్కి ఎవరిస్తున్నాం? మనం ఇస్తున్నాం చేస్తాం. మన మధ్య ఉన్నటువంటి పోలీసులకు, పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం మనం ఎవరు ప్రజలు ఇస్తున్నామా? ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. అట్లాగే దేశ సరిహద్దులో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు ఇస్తున్నాం? మనం డైరెక్ట్గా మేము తలా ఎంత వేసుకున్నాం, మా ఊరు వాళ్ళందరూ ఈ డబ్బులు నీ దగ్గర నుంచి అంటామా? కనీసం మనం గౌరవించడం కూడా గౌరవించం. పోలీసుని కానీ లేకపోతే మిలిటరీలో ఉన్న వాళ్ళని కానీ దేశ రక్షణ కోసం వాళ్ళ యొక్క శ్రమను వీటన్ని కూడా జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తారు. కనీసం వాళ్ళు కూడా గౌరవించుకోవాలి. ఓకే అంట, పోలీసులు కనిపించారు, ఓకే అంట. సో ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాడు? మనం భారతదేశంలో వచ్చినటువంటి ఆదాయ వనరులు దాదాపుగా 70% వరకు వీటి మీద మనం ఖర్చు పెట్టాలి. మనం చూసుకోవాలి 70% వీటి మీద ఖర్చు పెట్టాలని మనం చూసుకోవాలి. అంటే చూడండి, దేశ రక్షణ కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది మనం చూస్తాం. అట్లాగే మనం చూస్తే ఇంకొకటి సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు అంటే ఏంటమ్మా? ఆర్థిక వ్యవస్థలో ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు చెప్తున్నా చూడండి. ఆదాయ మార్గాలు ఏంటవి? పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, జరిమానాలు, ఫీజులు, పరిపాలనాంశాలు, ఎషీట్స్, నిధులు, అప్పులు. ఇవన్నీ చూస్తే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను. పన్నుల ద్వారా వచ్చేది ఆదాయం, జరిమానాల ద్వారా వచ్చేది ఆదాయం, ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, పరిపాలనాంశాలు ఆర్టీసీ, రైల్వేస్, ఎయిర్లైన్స్, రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ మొదలైనవన్నీ కూడా అందులో రాశారండి. మళ్ళీ అంతా 30 రాస్తాయి. ఇక్కడ ఎంత ఎక్కువ ఉందని పరిపాలనాంశాలను నోట్ చేశారు. ఎషీట్స్ అంటే వారసులు లేకుండా ప్రజల దగ్గర నుండి ఇటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఇటువంటి విధానాలు లేకుండా అసాంఘిక కార్యకలాపాలు కాకుండా ప్రభుత్వం ముందుకి ప్రజలు ఇచ్చే నిధులని ఏమన్నారంటే ఎషీట్స్ అని చెప్పడం జరిగింది. నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వానికి ఇస్తూ ఉంటుంది. అట్లా వచ్చే వాటిని కూడా ఏమన్నా వాటిని ఆదాయ మార్గాలు చెప్పడం జరిగింది. ఏమన్నా ఆదాయ. తర్వాత అప్పులు బారిన పడి కూడా అప్పు చేయడం ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దగ్గర డబ్బు లేదు, పరిపాలన నిర్వహణ కోసం అప్పులు కావాలి, ఇబ్బంది అవుతుంది.
కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేయవలసినటువంటి అంశం. అట్లాగే ఏ మార్గాలు కూడా ఉన్నాయి. ఏ మార్గాలు ఏమున్నాయంటే దేశ రక్షణ, సంక్షేమ మార్గాలు, విద్యా వైద్యం, పరిపాలన నిర్వహణ, ప్రకృతి వైద్యం, వాతావరణ పరిస్థితులు, బదిలీ చెల్లింపులు, నిర్వహణ అంశాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ మళ్ళీ